సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరినటువంటి దొంగ గురించి ఆసక్తికరమైనటువంటి కీలక విషయాలైతే తెలిసాయి. అంటే భారతదేశంలో ఎంతమంది చొరబడ్డారు అనే దానికి అనేక లెక్కలున్నాయి. ఇంచుమించు 6,00,00,000 మంది ఈరోజు ఇక్కడ అప్పనంగా తింటున్నారు. విదేశాల నుండొచ్చి. విదేశాల నుంచి అంటే మన పక్క దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి పందికొక్కులు మన దగ్గర 6-7 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి ఈ మహమ్మద్ ఇస్లాం అనేవాడు కూడా ఒకడున్నాడు. ఎంత దారుణం చూడండి. వీడు ప్లంబింగ్ పని చేస్తాడు. చిన్న చిన్న ఇలాంటి ఇంటికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటాడంట. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ సొసైటీలోనే కొన్ని ఇల్లులు మరమ్మతులు అవుతున్నాయి. ఆ మరమ్మతులకి ఉన్నటువంటి ఇళ్లలో ఈడు కూడా పని చేయడానికి వచ్చాడంట. వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరాడు. కానీ నిజానికి సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని అతనికి తెలియదు. 12వ అంతస్తులో ఉన్నటువంటి ఇంటికి 8 ఫ్లోర్ల వరకు లిఫ్ట్లో వెళ్ళాడంట. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల ద్వారా వెళ్ళాడు. ఆ తర్వాత మరొక ఫ్లోర్ ఏమొచ్చేసి పైప్ ద్వారా వెళ్ళాడు. పైప్ ద్వారా వెళ్ళి అక్కడ బాత్రూమ్ కిటికీ ఓపెన్ చేసి సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు ఉన్నాడు కదా, కరీనా కపూర్కి పుట్టిన అతని వ్యక్తి, ఆ ఉన్నటువంటి రూమ్లోకి ప్రవేశించాడు. బాత్రూంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తే అక్కడ ఆ జెహ్ని చూస్తున్నటువంటి కేర్ టేకర్ ఆయా అతన్ని చూసి కేకలు వేసింది. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ఆ కేకలు విని వచ్చాడు. దాంతో దొంగనైతే పట్టుకున్నాడు. ఆ దొంగని ముందు నుంచి పట్టుకోవడంతో ఆ దొంగ దగ్గర ఉన్నటువంటి కత్తితో ఈ వెనక నుంచి ఇలాగ పట్టుకున్నప్పుడు ఇలా పొడిచాడంట సైఫ్ అలీ ఖాన్. దానివల్ల వెన్నెముకకి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది. అలాగే మెడ దగ్గర 2, కడుపులో 2. అయినా అప్పటికీ కూడా సైఫ్ అలీ ఖాన్ వాడిని విడిపించి ఆ ఇంట్లో పెట్టేసి తన చిన్న కొడుకుని ఆయాని బయటికి పెట్టేసి వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి వాడిని లోపల పెట్టేసి తలుపుకి గడేశారు. వాడేం చేశాడు, ఆ బాత్రూమ్ కిటికీ ఓపెన్ చేసి వచ్చాడు కదా, మళ్ళీ అలాగే ఆ కిటికీ ఓపెన్ చేసి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయం సైఫ్ అలీ ఖాన్కి తెలియదు. ఈడు బాత్రూమ్ నుండి వచ్చాడన్న విషయం వాడికి తెలియదు. దానివల్ల ఆ గడియడం వల్ల వాడు ఏం చేశాడంటే అటు నుంచి అటు ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఎవడూ లేడు. ఈలోగా సైఫ్ అలీ ఖాన్కి బ్లడ్ ఎక్కువ రావడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పెద్ద కొడుకు ఇబ్రహీం అయితే వెంటనే ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఈ తర్వాత వీడు పారిపోయి అక్కడే బాంద్రాలో ఉన్నటువంటి అక్కడ ఒక బస్ స్టాండ్లో పడుకొని ఆ తర్వాత ముంబై సెంట్రల్లో ఉన్నటువంటి వర్లి అనే ప్రాంతానికి ట్రైన్ ఎక్కి వచ్చాడు. అంటే అక్కడి నుండి వచ్చిన ఈ పోలీసులకు దొరికినటువంటి ఈ వ్యక్తి బంగ్లాదేశ్ నుండి వచ్చాడు. 7 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి వచ్చి విజయదాసుగా పేరు మార్చుకున్నాడు. మరి ఇలాంటి విజయదాసులు ఎంతమంది ఉన్నారో భారతదేశంలో. అంటే నేను మామూలుగానే చెప్తున్నాను, 6 కోట్ల మంది ఉన్నారు. 6 కోట్ల 7 కోట్ల మంది దేశంలో దొబ్బు తింటున్నారు మన రేషన్ని. మరి మనలాంటి వాళ్ళు ఎవరో బ్రతుకు తెరువు కోసం మన దేశం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశం వెళ్తే మాత్రం అక్కడ అక్రమ చొరబాటుదారులు అంటూ వాళ్ళు ఏమొచ్చేసి భారత్ పంపించేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి ఏమొచ్చి మనం ఎవరినైనా బయటికి పంపిద్దామంటే ఇక్కడ అల్లర్లు చేస్తున్నారు. మన దేశంలో పుట్టి పెరిగినటువంటి విదేశీ భక్తులు ఉన్నారు కదా, ఈ కుహనా మేధావులు, వీళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తారు. మరి దీని గురించి ఎవడో మాట్లాడు. ఈ అక్రమ చొరబాటుదారులు వాడికి మనాని లేదు, పరాని లేదు. ఇంకొక విషయం ఏంటంటే వాడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరినట్టు వాడికి తెలియదు. పేపర్లో, టీవీలో వచ్చిన తర్వాతే వాడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరి ఈ దాడి చేసినట్టు తెలిసింది వాడికి. నిజానికి వాడు ఆ రూమ్లోకి ప్రవేశించిన తర్వాత ఆయా చూసింది కదా, కేర్ టేకరు, ఆవిడేమొచ్చేసి నీకేం కావాలి, ఎవరు నువ్వు ఏంటని అడిగేసరికి నాకు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడంట. తర్వాత సైఫ్ అలీ ఖాన్ వచ్చినప్పుడు పెనుగులాట్లో కూడా నాకు ₹1,00,00,000 ఇవ్వండి వెళ్ళిపోతాను అంటున్నాడంట. అంటే డబ్బు కోసమే వచ్చాడు. కానీ ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, పోలీసులు ఆరోపించినట్లుగా ఇది అంతర్జాతీయ కుట్ర ఇందులో దాగి ఉందని పోలీసులు అక్కడ ఆరోపించారు కోర్టు దగ్గర. కాబట్టి దీన్ని కూడా మేము తోచిపుచ్చలేమని కోర్టు చెబుతుంది. మంచిదే, అంతే కదా. ఇప్పుడు వీడు దేనికోసం ఆయన విచారిస్తే కానీ తెలియదు. వీడు దొంగ కోసమే వచ్చాడా, ఇంకెవరినైనా చంపడానికి వచ్చాడా, ఇంకే బాంబులు పెట్టడానికి వచ్చాడా. ఇలాంటి 6 కోట్ల మంది ఉన్నారు అధికారికంగా. అనాధికారికంగా ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ దేశంలో.